హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక టేక్అవే ఆర్డర్ వచ్చిందండి. ఒక కస్టమర్కి 4 పిజ్జాస్ కావాలి అన్నారు. యాక్చువల్లీ మేము టేక్అవేకి ఎక్కువ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ పిన్ వాళ్ళ కమిషన్, జిఎస్టీ ఇవన్నీ కలిపి చాలా కట్ అవుతూ ఉంటాయి. సో దానికన్నా బెటర్ టేక్అవే బెటర్ కదా అండి. అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళు అంటే ఓకే, ఆర్డర్ చేసుకొని పర్లేదు. మీరు లొకేషన్కి దగ్గరగా ఉన్నారు అంటే టేక్అవే చేసుకుంటే బెటర్. మీకు ఫ్రెష్గా వేడివేడిగా ఫుడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ కస్టమర్కి 4 చికెన్ పీసెస్ కావాలి అన్నారు. సో దానికోసం అన్ని వెజిటేబుల్స్ లైక్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, ఇప్పుడు మష్రూమ్ ఇంకా కార్న్ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేసాము. సో అవన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసాము. ఫ్రై చేశాక కొద్దిసేపు అయ్యాక మసాలాస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసాము. ఇక అవి ఫ్రై అయ్యాక చికెన్ అండి, మంచిగా బటర్లో చికెన్ని మంచిగా ఇలా ఫ్రై చేస్తున్నాము. బటర్లో ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ నుంచి వచ్చే స్మెల్ అండి, ఆహా, మౌత్ వాటరింగ్ అంతే. ఇలా సైడ్కి చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మేము పిజ్జా పీసెస్ తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా మేము మల్టీగ్రెయిన్ పిజ్జా బేసెస్ యూస్ చేస్తున్నాము. ఇవి నార్మల్ బేసెస్తో పోలిస్తే చాలా హెల్తీగా, సాఫ్ట్గా ఉంటాయి. సో 4-6 ఇంచెస్ మల్టీగ్రెయిన్ పిజ్జా బేసెస్ తీసుకున్నాము. దాని మీద ఫస్ట్ మెయిన్ వచ్చేసి పిజ్జా సాస్, వాటన్నిటికీ ఇలా రబ్ చేసాము. ఇలా రబ్ చేశాక మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, అవి ఇలా అన్నిట్లో ఈక్వల్గా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాము. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను, బట్ ఎప్పుడైనా పిజ్జా చేస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి డిష్ చూడడానికి. అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది డిష్ ఎప్పుడైనా, ప్రతిసారి. మా హస్బెండ్ ఇలా వెజిటేబుల్స్ని స్ప్రెడ్ చేసే లోపు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు మా ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే మీకు అర్థమయ్యేది మేము డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము అని. సో నార్మల్గా డే 1, డే 2 అని ఇలా పెడతారు కదా, మేము కూడా అలా చేద్దాం అనుకుంటున్నాము. సో ఏం చేస్తాము అంటే వీడియోలో ప్రీవియస్ డే వచ్చిన ఆర్డర్స్ కలిపి ఒక వీడియో చేస్తాము. అన్ని ఆర్డర్స్ కాకపోయినా అట్లీస్ట్ 1-2 ఆర్డర్స్ కలిపి ఒక వీడియోస్ చేస్తాము. సో డైలీ అలా వీడియోస్ పెడతాము. దానివల్ల ఏమవుతుంది అంటే మల్టిపుల్ థింగ్స్ అండి. డైలీ మీతో కనెక్టెడ్గా ఉండొచ్చు. అండ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ వాళ్ళ ఆర్డర్స్ని ఎలా చేసామో ఎండ్ ఆఫ్ ది డే ఆర్ నెక్స్ట్ డే వీడియోలో చూడొచ్చు. అండ్ మీకు మా క్లౌడ్ కిచెన్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది మీరు లైవ్గా చూసినట్టు ఉంటుంది. ఆర్డర్ వీడియోస్తో పాటు బ్యాక్ స్టేజ్ లైక్ మేము చేసే ప్యాటీస్ కానీ, సాసెస్ కానీ ఇవన్నీ కూడా వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటే టిప్స్, సజెషన్స్ ఇవి కూడా ముందు పెడదాం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము మ్యాజిక్ పిన్లో ఉన్నాము. సో రీసెంట్గా మ్యాజిక్ పిన్తో కొంచెం ఇష్యూ అయింది కమిషన్ గురించి. వాటి కోసం ఫ్రీక్వెంట్ మెయిల్స్ అండ్ కాల్స్ జరుగుతున్నాయి. సో కొత్తగా ఎవరైనా క్లౌడ్ కిచెన్ కానీ పెట్టాలనుకుంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ తీసుకోవాలని కూడా మేము రాబోయే వీడియోస్లో చెప్తాము. సో మా ఈ డైలీ వ్లాగ్స్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ ఆర్డర్. సో వెజిటేబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసి బటర్లో ఫ్రై చేసిన చికెన్ కూడా 4 పిజ్జాస్ మీద స్ప్రెడ్ చేసి గ్రేటెడ్ చీజ్ని కూడా స్ప్రెడ్ చేసి టాప్లో మసాలా పౌడర్స్ అవన్నీ వేస్తున్నారు. సో అలా 4 పిజ్జాస్ మీద పిజ్జా సాస్, వెజిటేబుల్స్, చికెన్, చీజ్ ఇంకా మసాలాస్ వేసి పిజ్జా ఓవెన్లో పెడతాము. పిజ్జాస్ కుక్ అయ్యాక బయటికి తీస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.
సో పిజ్జా కుక్ అయ్యాక బయటకు తీసి దాని మీద ఆయిల్ కొంచెం టేస్ట్ కోసం స్ప్రెడ్ చేసి 4 పీసెస్లా కట్ చేసుకొని కొంచెం పైన స్పైసెస్ వేసి ప్యాక్ చేస్తాము. సో అలా మిగతా 3 పీసెస్ కూడా ప్యాక్ చేస్తున్నామండి. సో ఇలా 4 పిజ్జా పీసెస్ మీద పిజ్జా సాస్, వెజిటేబుల్స్, చికెన్, చీజ్ ఇంకా స్పైసెస్ వేసి అవి కుక్ అయ్యాక పిజ్జా బాక్స్లో బటర్ షీట్ పెట్టి పిజ్జాస్ని 4 పీసెస్లో కట్ చేసుకొని మళ్ళీ దాని మీద స్పైసెస్ వేసి ఇలా ప్యాక్ చేసుకుంటున్నాము. సో ఇలా మా 4 చికెన్ పిజ్జాస్ టేక్ అవేకి రెడీ అయ్యాయి. Thank you so much for watching our video. Bye bye.